హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ అత్తగారి అధికారం. ఆ రోజు కాలేజీలో క్లాసులు లేకపోతే ప్రమిళ స్నేహితులతో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది. అక్కడ స్నేహితులతో సమోసా తింటూ ఫైనల్ పరీక్షలకి ఇంకా 15 రోజులు కూడా లేవు, కంబైన్ స్టడీ చేద్దాం, రేపటి నుంచి కాలేజీ సెలవులు మొదలవుతున్నాయి అని డిస్కషన్ జరుగుతోంది. ఉదయాన్నే 9 గంటలకల్లా నేను మీ ఇంటికి వచ్చేస్తాను అంటోంది ప్రమిళ స్నేహితురాలు. ఇంకో అమ్మాయి బాధపడుతూ, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. నా సంగతి అలా కాదు, నాకు ప్రతిదానికి కండిషన్స్. పెళ్లితోనే నాకు జీవితం మారిపోయింది. మా నాన్న పట్టుబడినంత ఫైనల్ ఇయర్ అని రోజు నన్ను సాధిస్తూ కాలేజీకి పంపుతున్నారు మా అత్తగారు. పేరుకే రాని నా బ్రతుకు మాత్రం బానిస బ్రతుకు అయిపోయింది. ఇదంతా ఇంట్రెస్ట్గా వింటున్న ప్రమిళ, మరి మీ అత్తగారు సాధిస్తుంటే నీ భర్త ఏం మాట్లాడ్డా అని అడిగింది. దానికి ప్రమిళ స్నేహితురాలు, రాణి, నా భర్త ఇప్పటికీ అత్తగారు చాటు చంటి పిల్లాడే. ఆయన ఏ డ్రెస్ వేసుకోవాలన్నా ఏం తినాలన్న నిర్ణయం అంతా ఆమెదే. ఈ మాటలని బలంగా ప్రమిళ మెదడున నాటుకున్నాయి. పెళ్లి అంటేనే ఒక బానిస బతుకని, పెళ్లి చేసుకుంటే ఇష్టాలని చంపుకొని పని మనిషిలా సేవ చేయాలని లేనిపోని ఆలోచనలతో పెళ్లి అంటేనే ద్వేషం భావం పెంచుకుంది. ఒకరోజు ఇంట్లో హడావిడి చూసి, ఏంటమ్మా ఈ హడావిడి అని అడిగిన ప్రమిళ, వాళ్ళ అమ్మ నవ్వుతూ, నీకు పెళ్లి చూపులే, అంతా బాగుంటే ఈ నెలలోనే పెళ్లి, మంచి ముహూర్తం అట పంతులు గారు చెప్పారు. అమ్మ, నాకు పెళ్లి చేసుకుని ఇష్టం లేదన్నా వాళ్ళ అమ్మ నవ్వుతూ, అందరూ ఇలా అన్నవాళ్లే పెళ్లి కాకముందు. ఈ లోపల పెళ్లివారు రానే వచ్చారు. నాన్న మాటకి ఎదురు చెప్పలేక ముస్తాబై పెళ్లి చూపులు కూర్చుంది ప్రమిళ. అబ్బాయికి పెళ్లి కూతురు బాగా నచ్చింది. ఆ సంగతే వాళ్ళ అమ్మ చెవిలో చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి మాకందరికీ బాగా నచ్చింది, అమ్మాయికి కూడా నచ్చితే ఈ ముహూర్తమే ఖాయం చేద్దాం అనుకున్నట్టే ప్రమిళకి పెళ్లి అయిపోయింది. ప్రమిళ అత్తగారింట్లో అడుగు పెట్టింది. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతి విషయం అత్తగారిని అడిగి చేయడం, ప్రతిదీ ఆమె చెప్పినట్లే ఇంట్లో జరగడం ప్రమిళకి ఏమాత్రం నచ్చలేదు. ప్రమిళకు ఉద్యోగం చేయాలని ఉండేది. అదే మాట భర్తతో చెప్తే, అంతా మా అమ్మ ఇష్టం అన్న మాటకి చిరాకు పడుతూ, ఉద్యోగం చేయడం నీకు ఇష్టం, ఖచ్చితంగా చేస్తాను అన్న మాటలు విన్న అత్తగారు, ఇప్పుడు అవసరం లేదు, నేను ఎప్పుడు ఉద్యోగాన్ని పంపించాలో నాకు తెలుసు అన్న మాటలకు ప్రమిళకు ఒళ్ళు మండిపోయింది. అదే మాట తండ్రికి ఫోన్ చేసి చెప్తే, ఆమె చెప్పినట్టు చేయాలని ఫోన్ పెట్టేస్తాడు. ఆ ఊరు వాళ్ళందరూ అత్తగారిని గౌరవించడం, ఏ ప్రాబ్లం వచ్చినా అత్తగారి సలహా తీసుకోవడం ప్రమిళకి ఏమాత్రం నచ్చలేదు. ఒక అత్తగారి మాట వినడం మినహాయించి మిగతా అన్ని విషయాల్లో ప్రమిళకి తన భర్త అంటే చాలా ప్రేమ. ఎలాగైనా అత్తగారి నుంచి విడదీసి వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ ఎలా అని తీవ్రంగా ఆలోచించసాగింది. అనుకోకుండా ఒకరోజు అత్తగారు కోడలతో గొడవ పెట్టుకొని ఇంటికి 2 పోర్షన్లు చేసి కొడుకుతో సహా ఆ ఇంట్లో కాపురం పెట్టించింది. రోజు అత్తగారి నుంచి పనిగట్టుకొని మరీ భర్త చెవిలో చెప్పసాగింది. అయితే భర్తలో ఏం మార్పు లేదు. పైగా అమ్మ తనతో సరిగా మాట్లాడకపోయేసరికి చాలా బాధపడసాగాడు. ఒకరోజు కూతురింటికి వచ్చిన తల్లిదండ్రులు ఇల్లు 2 పోర్షన్లు అవ్వడం అంతా చూసి కూతురిని విషయం అడుగుతాడు. కూతురు జరిగిందంతా చెప్పడం, నెమ్మదిగా అత్తగారి పెత్తనం అంతా నెల అయ్యేసరికి అందరూ ఆమె శాలరీస్ ఇవ్వడం, ఈ ఖర్చు ఇంకోసం మళ్ళీ ఆమె దగ్గర తీసుకోవడం, తను ఉద్యోగం చేస్తానంటే వద్దని చెప్పడం, అత్తగారి మీద కూతురికి ఎంత ద్వేషం భావం నింపుకుందో అర్థం చేసుకొని తండ్రి కొడుకు అసలు విషయం చెప్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు జులాయిగా తిరుగుతున్నంత డబ్బంతా తగిలేశారు. అదే సమయంలో మీ అత్తగారు తండ్రి ఊరి వాళ్ళ కోసం హాస్పిటల్ కడుతూ చనిపోయారు. ఆ హాస్పిటల్లో సగంలో ఆగిపోతుందని అందరూ భయపడ్డారు. అప్పుడు మీ అత్తగారు ఆ పనిని భుజాలు వేసుకొని పని పూర్తి చేయడంతో పాటు ఇంటిని ఒక తీరులో నడిపించింది. అందుకే మీ అత్తగారి మీద ప్రేమతో ఆమె మాట అందరూ వింటున్నారు, భయంతో కాదు. అంతెందుకు, కుజదోషం ఉండి నీకు పెళ్లి కాదు అని మీ బాబాయ్ పుకారు వేయించారు. తన కూతురికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఎంతో తాపత్రయపడ్డాడు. విషయం తెలుసుకున్న మీ అత్తగారు, కుజదోషం ఉన్న నీకు పెళ్లి ఎవరితోనూ అవ్వదు అని తెలిసినా కూడా తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంది. నీకు ఉద్యోగం ఎందుకు వద్దంటే, కొద్ది రోజులు నీ ఇంట్లో పనంతా నేర్చుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్తే నీకు ఇటు ఇంటి పని వస్తే చాలు, పని చేయాల్సిన అవసరం లేదు, పని వాళ్ళని పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. కానీ మన పని అంటూ మనకి వచ్చి తీరాలి అని, అప్పుడు ఎప్పుడు లైఫ్లో మనం బాధపడకుండా ఉంటాం అని నీకు కొద్ది రోజులు వంట అవన్నీ నేర్పించి అప్పుడు పంపిస్తాను, ఈ లోపల ఉద్యోగం వద్దు అని చెప్పింది. మీ అత్తగారు ప్రతిదీ ఆలోచించి చేసే మనిషి అని చెప్పేసరికి, దాంతో వెంటనే ప్రమిళ నిజం తెలుసుకొని తన అత్తగారి కాళ్ళ మీద వెళ్ళి పడి కన్నీళ్ళ పర్యాంతమైంది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.